అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ సంబంధాలు హత్యలు చేయిస్తాయని చెప్పినా ఎవరికీ అర్థం కావడం లేదు. కట్టుకున్న వాళ్ళను కాదని పరాయి వాళ్లతో పెట్టుకునే పాడు సంబంధాలు చివరికి ప్రాణాలు తీస్తున్నాయి. కృష్ణా జిల్లాలోనూ ఇదే జరిగింది. మహిళ క్షణికావేశంలో చేసిన తప్పు ఆమె ముగ్గురు పిల్లలకి తల్లిని దూరం చేసింది. నిడుమనూరులో ప్రకాష్, కావ్య అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కాస్త పేద కుటుంబం కావడంతో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే గతంలో కావ్య చేసిన ఓ తప్పు చివరికి ఆ కుటుంబాన్ని తలకిందులుగా చేసింది. కావ్య గతంలో ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేసింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న వాసు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మహిళ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఆ కిరాతకుడు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే ఉంచాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్లీ ప్రియుడు వాసు తరచూ ఫోన్లు చేస్తూ తనతో ఫోన్లో మాట్లాడాలని, వివాహేతర బంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు. అలా మాయమాటలు చెప్పి 4 నెలల క్రితం కావ్యను తీసుకెళ్లిపోయాడు. ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కావ్యకు నచ్చజెప్పి తిరిగి భర్త వద్దకు పంపించారు. వాసు నుంచి తన భార్యను ఎలాగైనా రక్షించుకోవాలనుకున్న ప్రకాష్ చివరికి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. వాసును మందలించి మళ్లీ కావ్య జోలికి వెళ్లకుండా వార్నింగ్ కూడా ఇప్పించాడు. అయినా ఆ కామాంధుడు మారలేదు. కావ్యను నిత్యం ఏదో ఒకలా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. భర్త భయంతో కావ్య తనను దూరం పెట్టిందని వాసులో కోపం కట్టలు తెంచుకుంది. తనతో వివాహేతర సంబంధం సాగించకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. ఈ క్రమంలో ఈ నెల 2న తెల్లవారుజామున ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో కావ్య ఇంటికి వెళ్లాడు వాసు. ఏకాంతంగా మాట్లాడాలి అంటూ బెడ్రూంలోకి తీసుకెళ్లి చున్నీతో గొంతుకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఇంటికి వచ్చిన ప్రకాష్ భార్య విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వాసునే తన భార్యను చంపేసి పారిపోయాడని ఫిర్యాదు చేశాడు. ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావ్య మృతితో ఆమె ముగ్గురు ఆడపిల్లల బతుకు ప్రశ్నార్థకంగా మారింది. తన కూతుర్ని వాసు ఇబ్బంది పెడుతున్నాడని, పోలీసులు పెద్దల వద్దకు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. ఆల్రెడీ ఇలా కూడా 2 సార్లు గొడవ జరిగిపోయింది. అయినా సరే మా జోలికి రావట్లేదని చెప్పేసి గొడవలు ఆడుకున్నా సరే వాళ్ళు భయపెట్టలేదు, వాళ్ళు చూడలేదు. నిన్ను చంపుతా అని చెప్పేసి రోజు పిల్లలతో ఎవరితో కొట్టో ఫోన్లు ఇచ్చి మా పిల్ల నాకు అవసరం లేదన్నా సరే రాత్రికే పిల్లని ఏం చేసిందన్నది ఊరు పోసేసుకొని బడికే చేసేసారు. నా కూతురు ముగ్గురు ఆడపిల్లలు అసలు ఏం చెయ్యాలి అధికారం కూడా ఏం చేయట్లేదు. ఒక్కడుగా తొక్కలన్నా 2 సార్లు కేసు పెట్టినా సరే వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకోలేదు. ఏంటండి ఈ కారాజ్యం? అసలు నాకు ఏమర్థం, నాకు భర్తలేడు అసలు చూసారా, ఒక్కసారి చేసిన తప్పు కావ్యను వెంటాడి మరీ చంపింది. మరొకరి భార్యపై మోజు పెట్టుకున్న ఆ కిరాతకుడు అన్యాయంగా మహిళను చంపి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పటికైనా మారండి, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.